అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-1B వీసాలపై విధించిన $1,00,000 ఫీజు భారతీయ ఆశావహుల్లో ఆందోళన కలిగిస్తోంది. వీసా ద్వారా అమెరికా టెక్ రంగంలో పనిచేస్తున్న భారతీయులకు అది ఇబ్బందికరంగా మారుతుంది. అమెరికన్లకు అవకాశాలు రాకుండా ఉద్దేశపూర్వకంగా దోపిడీ చేస్తూ తక్కువ జీతాలు అమెరికన్లకు ఆఫర్ చేస్తున్నారన్న కారణంగా ట్రంప్ H-1B వీసాలపై కఠినమైన ఆంక్షలు విధించారు. H-1B వీసా ఫీజును 22% మేర పెంచి భారతీయ కంపెనీలకు, భారతీయులకు కష్టాలను అమెరికా పెంచేసింది. ఓవైపు టారిఫ్లు, మరోవైపు పాకిస్తాన్కు మద్దతునివ్వడం, ఇంకోవైపు భారతీయ కంపెనీలపై కస్సుబుస్సు. ఇలా ఒక్కొక్క చర్య ద్వారా ఇండియా, అమెరికా మధ్య రచ్చ జరుగుతోంది. ఇలాంటి ఉద్రిక్తతల నడుమ విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సైడ్లైన్స్ లో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ORF నిర్వహించిన సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ శ్రామిక శక్తి, గ్లోబల్ వర్క్ ఫోర్స్ ఇప్పుడు కాదనలేని వాస్తవమన్నారు. అనేక దేశాల స్థానిక జనాభా తమ కార్మిక డిమాండ్లను తీర్చకపోవడం వల్ల వలసలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. సమకాలీన, సమర్థవంతమైన వలస విధానాలు మాత్రమే ప్రస్తుత సమస్యకు పరిష్కారమని అన్నారు. డిమాండు, జనాభా చూసినప్పుడు కేవలం స్థానికుల ఆధారంగా ఆర్థిక వ్యవస్థలు నడపలేరన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవాస జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ మే 2025 డేటా ప్రకారం దాదాపు 35.4 మిలియన్ల మంది NRIలు, PIOలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 2.5 మిలియన్ల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. అమెరికాలో H-1B వీసాదారుల్లో 70% కంటే ఎక్కువ మంది భారతీయులే. గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM వంటి అగ్రశ్రేణి కంపెనీలు నడుపుతున్న సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ వంటి CEOలు కూడా భారత సంతతి వారే. అమెరికాలో వైద్య రంగంలో కూడా భారతీయుల భాగస్వామ్యం సుమారు 6% ఉంది. ట్రంప్ తాజా నిర్ణయం ఇప్పటికే ఉన్న భారీ ఫైలింగ్ ఫీజులు, చట్టపరమైన ఖర్చులతో పాటు నైపుణ్య వలసలను తగ్గించేలా ఉన్నాయి. తక్కువ ఆదాయ నేపథ్యాల నుండి వచ్చిన ప్రతిభావంతుల కోసం ఇది ఆర్థిక భారం మాత్రమే కాకుండా అవకాశాలను కూడా తగ్గించే ప్రమాదం ఉంది. అమెరికా కంపెనీలు నైపుణ్యమైన ఇంజనీర్లు, సైన్స్ ప్రొఫెషనల్స్ కోసం భారత్పై అధికంగా ఆధారపడుతున్న దృష్ట్యా ఈ చర్యలు సిలికాన్ వ్యాలీ టెక్ రంగంలో టాలెంట్ కొరతను పెంచే అవకాశం ఉందని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వర్క్ ఫోర్స్ అనేది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు తప్పనిసరి ఇంధనమని, ఆ విషయంలో ఎక్కువ ఊహిస్తే మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని తాజాగా జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచానికి ఎంతో విలువైనవి.